మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సాంకేతిక పరమైనటువంటి అంశాలలో చురుకుదనం లోపించడము, అవగాహన లోపించడం వలన కొన్ని అంశాలలో కాస్తంత వేరే వారి సహాయాన్ని ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మూడొంతుల పనులు మాత్రం మీ చేతుల మీదుగా సక్రమంగా నిర్వహించగలుగుతారు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కాలం కలిసి వస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొంతకాలం కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళాలి, కాలక్షేపం చెయ్యాలి, కాస్తంత మానసిక వికాసం అవసరం, బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అవి సఫలీకృతమవుతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. అయిన వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. మూడొంతులు రహస్యంగా ఈ వ్యవహారం జరగాలని మీరెంతగానో తాపత్రయపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కొన్ని కాలక్షేపం కోసం నేర్చుకున్నటువంటి విషయాలు ఇప్పుడు వృత్తిగా మారి ఆదాయాన్ని అందించే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. దీని ద్వారా మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజాదరణ, ఆకర్షణ మరింతగా కలిగి ఉంటాయి. హాస్టల్స్ నడిపే వారికి, యోగా ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాస్తంత పనులు వ్యవహారాల రీత్యా భద్రత చాలా అవసరము. అపనిందల పాలు చేయడానికి శత్రువర్గం ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. మనం అలర్ట్ గా లేక కాస్తంత అశ్రద్ధ తీసుకున్నట్లయితే మనం అవమానం పాలయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను పొందగలుగుతారు.